భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. గత 6 సంవత్సరాలుగా వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు పూర్తిగా ధ్వంసమైన బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. 3000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ధ్వంసమైతే పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేరుతో నిధులు దారిమళ్లాయన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉందన్నారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోతే స్థానిక రైతులు, ప్రజలందరూ కలిసి ఎస్టీ కమిషన్ను సంప్రదిస్తే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంగళరావు సాగర్ ప్రాజెక్టు కింద గిరిజన రైతులు 2 పంటలు పండించేవారు. ఈ ప్రాజెక్టుకు గండిపడడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వెంగళరాయ ప్రాజెక్టును పునరుద్ధరణ చేసి గిరిజన రైతులకు తగు న్యాయం చేయాలని హుసేన్ నాయక్ డిమాండ్ చేశారు.